స్వాగతం. తమిళనాడు రాజకీయం రసవత్తరంగా మారింది. డిఎంకే, అన్నా డిఎంకే, టీవీకే పార్టీలు తమిళ రాష్ట్ర ప్రజలకు వరాల జల్లు కనిపిస్తున్నారు. ఎన్నికల హామీలను ఒకరికి మించి మరొకరు ఉచితాలను ప్రకటించడం ప్రధాన అంశం. తమిళ ప్రజలు రెండోసారి డిఎంకేకు పట్టం కడతారా? అన్నా డిఎంకేకు అవకాశం ఇస్తారా? సినీ నటుడు విజయ్ టీవీకే పార్టీ వైపు ఆలోచన చేస్తారా? సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక విశ్లేషణ వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. తమిళనాట రాజకీయం రసవత్తరంగా మారింది. తమిళనాడులో ఎన్నికలు అంటేనే ఒక ప్రత్యేకమైన ఎన్నికగా దేశం మొత్తం చూస్తున్న పరిస్థితి. తమిళనాడు ప్రజలు ఎన్నికల విషయానికి వచ్చే వరకు ప్రాంతీయ భావాన్ని ఎక్కువగా చూపిస్తున్న పరిస్థితి. గతం నుండి కూడా అదే పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలనే తమిళనాడు ప్రజలు ఎక్కువగా ఆదరిస్తున్న పరిస్థితి. అది అధికార పక్షంగానూ ప్రతిపక్షంగానూ అధికార పక్షంగానూ ఈ రెండు పార్టీలకే ప్రజలు ఆమోదాన్ని తెలియజేస్తున్న పరిస్థితి. ఆ విధంగానే దశాబ్దాలుగా ఈ రెండు పార్టీలే పాలన చేస్తున్న పరిస్థితి. ప్రజలు కూడా ఈ రెండు పార్టీలకే ఎక్కువగా పట్టం కడుతున్న పరిస్థితి. ఈ రెండు పార్టీల నాయకులకే వారు ఆమోదాన్ని తెలుపుతున్న పరిస్థితి కనపడతా ఉన్న నేపథ్యంలో ఇవాళ సినీ నటుడు విజయ్ కొత్త పార్టీ ద్వారా, టీవీకే పార్టీ ద్వారా మరి ప్రజల్లోకి రావడం జరిగిన నేపథ్యం. ఈ టీవీకే పార్టీ ద్వారా తమిళనాడులో 3 పార్టీలు ఇవాళ పోటాపోటీగా ఎన్నికల్లోకి దిగిన నేపథ్యం ఉంది. అధికార పక్షంగా ఉన్నటువంటి డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే ప్రతిపక్షంగా ఉన్నటువంటి అన్నా డిఎంకే పార్టీ, మరి ఇవాళ టీవీకే పార్టీ, ఈ 3 పార్టీలు ఎన్నికల సంగ్రామానికి దిగిన పరిస్థితి ఉంది. ఎవరికి వారే కూడా ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేయటం, ఎన్నికల హామీల రూపంలో వరాల జల్లును కురిపించటం, అనేక రకాలుగా ఎవరి తరహాలో వాళ్ళు, ఏ పార్టీ తరహాలో వాళ్ళు ప్రజలకు వరాల జల్లును కురిపిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఎన్నికల నేపథ్యంలో ఇవాళ మరి డిఎంకే పార్టీ కావచ్చు, అన్నా డిఎంకే పార్టీ కావచ్చు, మరి జాతీయ పార్టీలతో కూడా, మరి జాతీయ పార్టీల్లో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసుకొని కూటమిలుగా ఏర్పడి ఈ రెండు పార్టీలు మరి డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, మరి ఎన్నికల బరిలో ఉన్న నేపథ్యం. ఎటువంటి పార్టీలతో పొత్తు లేకుండా ఏకపక్షంగా ఒకే పార్టీగా ఎన్నికల్లోకి వెళ్తున్నటువంటి పార్టీ విజయ్ స్థాపించినటువంటి కొత్త పార్టీ టీవీకే పార్టీ. ఇవాళ రసవత్తరంగా మారిన నేపథ్యం అంటే ఇదే. రెండు పార్టీల వారికి తమిళ ప్రజలు పట్టం కట్టుకుంటూ వారిని ఆదరిస్తూ వస్తున్న నేపథ్యంలో ఇవాళ విజయ్ రావడం అనేది ప్రధాన చర్చగా మారిన నేపథ్యం. విజయ్ కూడా ధీటైన విధంగా రెండు పార్టీలకి ధీటైన విధంగా వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. విజయ్ చెప్తున్న తీరును ప్రకారం చూస్తే డిఎంకే పార్టీ మాత్రమే నాకు ప్రత్యేక పార్టీ అన్నట్టుగా మరి విజయ్ మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ విధమైన పరిస్థితుల్లో ఎన్నికల మేనిఫెస్టోల రూపంలో డిఎంకే పార్టీ ల్యాప్టాప్ల విషయం కావచ్చు, 2000కు పెంచే విధానం కావచ్చు, మరి ఉద్యోగ విషయాలు కావచ్చు, యువతని, రైతుని, మరి మహిళల్ని ప్రత్యేకంగా తీసుకొని ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించి ప్రజలకు వరాల జల్లు కురిపించిన పరిస్థితి ఉంది. అన్నా డిఎంకే వచ్చే వరకు ఫ్రీ బస్ అనేది మహిళలకే ఉంటే పురుషులు కూడా ఫ్రీ బస్ అనే విధంగా ముందుకు వచ్చి అనేక రకాలుగా సంక్షేమ పథకాలను 294 పైన సంక్షేమ పథకాలను మరి ఎన్నికల హామీలుగా మరి ప్రకటించి మరి అన్నా డిఎంకే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. టీవీకే పార్టీ నుండి విజయ్ వచ్చే వరకు 8 గ్రాముల మహిళల వివాహ సమయంలో 8 గ్రాముల బంగారం అని, మరి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మరి రాష్ట్రాన్ని తీసుకెళ్లే విధంగా ముందుకెళ్తామని అనేక హామీలతో ఇతను కూడా రంగంలోకి దిగిన పరిస్థితి ఉంది. ఎన్నికల సంగ్రామం ఇవాళ వాడివేడిగా జరుగుతున్న పరిస్థితి తమిళనాడులో కనపడుతున్న నేపథ్యం. ఇక ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన విషయం, డిఎంకే పార్టీ వచ్చే వరకు గత 5 సంవత్సరాలుగా ప్రజాపాలన సాగిస్తూ, ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ, మరి ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ, ప్రజల్లో వ్యతిరేకత అనేది లేని విధంగా పాలన సాగించుకుంటూ వచ్చిన పరిస్థితి ఉంది. ఇవాళ దాదాపుగా ప్రజల్లో డిఎంకే పార్టీ మీద వ్యతిరేకత లేదు అనే భావన కనిపిస్తున్న నేపథ్యం. అదేవిధంగా మరి ఈ వ్యతిరేకత లేని పరిస్థితుల్లో గెలుపు మాదే అనే విధంగా రెండవసారి కూడా మాకే ప్రజలు పట్టం కడతారు,
మేము సంక్షేమ పథకాలను కానీ ప్రజాపాలన విషయంలో శాంతిని కానీ స్వేచ్ఛను కానీ ఇవ్వటంలో మా ప్రభుత్వం ప్రజలకు ప్రజల పక్షాన ప్రజా ప్రభుత్వంగా కొనసాగింది అనే విధంగా మరి డిఎంకే పార్టీ మాట్లాడుతున్న పరిస్థితి, విజయ ధీమాను కూడా వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అన్నా డిఎంకే పార్టీ విషయానికి వచ్చే వరకు మరి పటిష్టమైన ప్రధాన పార్టీగా ఉన్న నేపథ్యంలో అన్నా డిఎంకేకు కూడా బలమైన ఓటు శాతం ఉన్న నేపథ్యంలో ఇవాళ అన్నా డిఎంకే పార్టీ కూడా గెలుపు అవకాశాలు మాకే ఉన్నాయి అనే విధంగా ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉన్న నేపథ్యం. ఇక టీవీకే పార్టీ విజయ్ టీవీకే పార్టీ విషయానికి వచ్చే వరకు టీవీకే పార్టీ కొత్తగా వచ్చినటువంటి పార్టీ అయినా విజయ్ కూడా యువతీ యువకులు ఎక్కువగా ప్రాధాన్యత మా పార్టీకి ఉంది. యువతీ యువకుల ద్వారా మేము ప్రజలలో మమేకమై ఉన్నాం. మేము నిలబెట్టిన అభ్యర్థులు కూడా సామాన్యులే, ధనికులు కాదు, వ్యాపారస్తులు కాదు, సామాన్యులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మొత్తం సామాన్యులనే ఎన్నికలలో బరిలో దింపడం జరిగింది. సామాన్యులు ప్రజాసేవ చేస్తారు, సామాన్యులు అందుబాటులో ఉంటారు, సామాన్యులు మీ సేవ కోసం పనిచేస్తారు, మా పార్టీ కేవలం సేవ కోసమే అనే విధంగా మరి విజయ్ మాట్లాడుతూ ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రతి నియోజకవర్గ ప్రజలకు మీ ప్రాంతంలో నిలబెట్టిన అభ్యర్థిని కాకుండా మీ ప్రాంతంలో నిలబెట్టిన అభ్యర్థిలో నన్ను చూసుకుని ఓట్లేయండి అనే విధంగా విజయ్ మరి ప్రజల హృదయాలకు తట్టుకునే విధంగా మాట్లాడుతూ ఓట్ బ్యాంకును పొందే విధంగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎవరికి వారే విజయ్ ధీమాలు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఎవరికి వాళ్ళే అధికార పార్టీ నుండి రెండవసారి మరి ఎన్నికలకు వచ్చిన డిఎంకే కూడా ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అన్నా డిఎంకే విషయానికి వచ్చే వరకు ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. విజయ్ విషయానికి వచ్చే వరకు ప్రజలు నాకు పట్టం కడతారు, ప్రజలు యువతీ యువకులు కూడా పూర్తిగా మా పార్టీకి అనుకూలంగా ఉన్నారు, మరి మాకు పట్టం కడతారు, రేపు గెలవబోయే పార్టీ మాదే, డిఎంకే మీద గెలిచేది మేమే అనే విధంగా మరి విజయ్ మాట్లాడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎన్నికల సంగ్రామానికి వచ్చే వరకు ప్రజలు ఎవరు మేనిఫెస్టోకు మరి ప్రాధాన్యత ఇస్తారు, ఎవరు మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్ళుద్ది, ఎవరు మేనిఫెస్టోను చూసి ప్రజలు మరి ఓట్లేసే పరిస్థితి ఉంది. ఈ ఎన్నికల హామీలు ఎంతవరకు పనిచేస్తాయి, ఈ ఎన్నికల హామీలను ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారు, ఎన్నికల హామీలను చూసి ఓట్లు మరి ఏ పార్టీకి పడతాయి అనేది వేచి చూడాల్సిన విషయం. గతం నుండి కూడా రెండు పార్టీలకే ప్రాధాన్యత ఇచ్చిన ప్రజలు ఇవాళ విజయ్ పార్టీ విషయానికి వచ్చే వరకు ఏ విధమైన స్పందన ఉంటుంది, ఏ విధంగా ఓటింగ్ శాతం ఉంటుంది, ఏ విధంగా విజయ్కి ఎంత శాతం ప్రజలు విజయ్ని ఆదరిస్తారు, పూర్తిగా పట్టం కట్టే అవకాశం ఉందా లేదు, తమిళనాడు ప్రజలు ఏ విధమైన ఆలోచన చేస్తారనేది వేచి చూడాల్సిన విషయం.